Attention to perfect info. రీసెంట్ గా జరిగిన యుఐ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఉపేంద్ర గారు తన మూవీ గురించి మాట్లాడుతూ, మీరు మైథలాజికల్ కల్కి మూవీని చూశారు కదా, ఇప్పుడు ఒక సైకలాజికల్ కల్కిని ఈ ఫిలిం లో చూస్తారని చెప్పారు. ఈ మూవీ గురించి 1 year క్రితమే ఉపేంద్రని ఓ ఇంటర్వ్యూలో యుఐ మూవీ ఎలా ఉండబోతుందని అడిగితే, సినిమా అనేది రెగ్యులర్ గా ఉండదు, చూసేటప్పుడు మీరందరూ బుర్ర గోక్కుంటారు, ఈ మూవీ అర్థం చేసుకుంటే మీరు సూపర్ స్టార్ అయిపోతారని చెప్పారు. ఆయన సినిమాలు ఒకసారి చూస్తే అర్థమవడం కొంచెం కష్టమే, కానీ అర్థమైతే ఆ మూవీకి మించిన ఫిలాసఫీ మరొకటి ఉండదు. ఉపేంద్ర మూవీస్ ఎందుకంత స్పెషల్ అంటే, ఆయన తీసే మూవీస్ లో ఒక నిజం ఉంటుంది, లోపల ఒకలా బయట ఇంకోలా ఉండే మనుషుల గురించి నిజం అది. ఉపేంద్ర గారి ప్రతి మూవీస్ లో ఇలాంటి నిజాలే ఉంటాయి. ఉపేంద్ర గారు ఒక మాట చెప్తారు, ఇఫ్ వీ డోంట్ టెల్ ఎనీథింగ్ వై షుడ్ వీ మేక్ ఫిల్మ్స్. అంటే తన ప్రతి సినిమాతో ఆడియన్స్ కి ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటారు ఆయన. సో ఈ వీడియోలో ఉపేంద్ర గారి గురించి, ఆయన మూవీస్ ఎందుకంత స్పెషల్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఆయన తీసిన మూవీస్ లో ఒకటి ఉష్. ఏంటి టైటిలే కొత్తగా ఉంది కదా, చిన్న ప్రొడక్షన్, చిన్న సినిమా అవ్వడం వల్ల దీనికి బజ్ క్రియేట్ చేయడం కోసం ఇలాంటి ఒక టైటిల్ ని పిక్ చేసుకున్నారంట. ఈ మూవీ ఒక హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్. ఇక స్టోరీ విషయానికి వస్తే, షూటింగ్ కోసమని ఒక ఎస్టేట్ కి వెళ్లిన ఫిలిం క్రూ కి కొన్ని స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ ఎదురవుతూ ఉంటాయి. అసలు ఆ మిస్టరీ ఏంటి అనేదే స్టోరీ. ఈ మూవీ పెద్ద హిట్ అయింది. ఈ మూవీని కన్నడలో బెస్ట్ హర్రర్ థ్రిల్లర్ గా చెప్పుకుంటారు. నెక్స్ట్ వన్ ఓం. ఒక సినిమా 550 సార్లు రిలీజ్ అయి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కి ఎక్కిందంటే ఆ మూవీని ఆడియన్స్ ఎంత ఇష్టపడి ఉండాలో చెప్పండి. అదే ఓం మూవీ. ఈ మూవీ రియల్ లైఫ్ లో ఉపేంద్ర గారి ఫ్రెండ్ కి జరిగిందంట. కొంతమంది రౌడీలు తనని ఏడిపిస్తున్నారని ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కి చెప్తే, వాళ్ళతో గొడవ పడి ఆ తర్వాత తను కూడా తెలియకుండా రౌడీ అయిపోతాడు. టీ తాగుదామన్నా ఎవరు వచ్చి చంపేస్తారా అని భయపడే స్టేజ్ కి వెళ్లిపోతాడు తను. చివరికి ఆ అమ్మాయి వచ్చి, నీలాంటి వాడితో నేను లైఫ్ షేర్ చేసుకోలేను, రౌడీయిజం నుండి బయటికి వస్తేనే కలిసి ఉందామని చెప్పి లెటర్ ఇచ్చి వెళ్లిపోతుంది. ఎవరి కోసమైతే రౌడీ అయ్యాడో అదే అమ్మాయి ఇలా అనేసరికి ఆ రౌడీ వెక్కి వెక్కి ఏడ్చాడంట. ఆ స్టోరీని బేస్ చేసుకుని ఉపేంద్ర గారు గ్యాంగ్స్టర్ ఫిల్మ్ ఓం మూవీని 1995లో తీశారు. హీరోగా శివరాజ్ కుమార్ యాక్ట్ చేశారు. ఓం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి అప్పట్లో కన్నడ మూవీస్ లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా నిలిచింది అండ్ నేషనల్ హెడ్ లైన్స్ కి ఎక్కింది. నెక్స్ట్ వన్ ఏ. ఐ ఆమ్ గాడ్, గాడ్ ఈస్ గ్రేట్. ఈ డైలాగ్ గుర్తుంది కదా, అది ఈ మూవీలోనిదే. ఉపేంద్ర గారు హీరోగా యాక్ట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఏ. ఇది ఒక రెవల్యూషనరీ ఫిల్మ్. ఈ మూవీ స్టార్ట్ అయిన 15 minutes కే ఎండ్ కార్డ్ పడితే థియేటర్ లో ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు? ఈ మూవీని థియేటర్ లో చూసిన ప్రతి ఆడియన్ అలానే ఫీల్ అయి ఉంటారు. దీనిలో ప్రేమలో లోతులను, ఆ భావాలను ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టోరీ విషయానికి వస్తే, సినిమా షూట్ అవుతున్నప్పుడు డైరెక్టర్ హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. ఆ హీరోయిన్ కి ఫేమ్ వచ్చాక ఆ డైరెక్టర్ ని వదిలేస్తుంది. ఆ తర్వాత ఆ డైరెక్టర్ ఏమయ్యాడు అనేదే స్టోరీ. మూవీ స్టార్టింగ్ నుంచి హీరోయిన్ ని ఏడ్ చేస్తాం, కానీ క్లైమాక్స్ కి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ మీద సింపతి క్రియేట్ అవుతుంది. ఈ మూవీ 175 days ఆడింది. 1 crore బడ్జెట్ తో ఈ మూవీ తీస్తే నియర్లీ 20 crores కలెక్ట్ చేసింది. నెక్స్ట్ వన్ స్వస్తిక్. 1998లో రాఘవేంద్రతో స్వస్తిక్ అనే మూవీ తీశారు. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచిన ఈ మూవీ క్రిటిక్ ప్రశంసలను అందుకుంది. ఈ సినిమా చూసిన ఆడియన్స్ హీరో టెర్రరిస్ట్ అనుకున్నారంట, కానీ సినిమాలో చూపించేది వేరొకటి. ఈ సినిమా ఒక 10 years తర్వాత వస్తే మంచి హిట్ అయ్యేదని ఆ మూవీ హీరో రాఘవేంద్ర గారు చెప్తుంటారు. ఇప్పటికీ ఈ మూవీ స్క్రీన్ ప్లే ఒక్కసారి చూస్తే అర్థం కాదు, సెకండ్ రౌండ్ కూడా వేయాల్సిందే. నెక్స్ట్ వన్ ఉపేంద్ర. ప్రతి మూవీ స్టార్టింగ్ లో ఈ మూవీ ఏ వ్యక్తికి సంబంధించినది కాదు, ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించండి అని ఉంటుంది. కానీ ఈ మూవీ ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఉంటుంది. 1999లో తన పేరుతోని సినిమా తీసుకున్నారు ఉపేంద్ర గారు. ఈగో అనే కాన్సెప్ట్ మీద సైకలాజికల్ థ్రిల్లర్ తీశారు ఆయన. సినిమాలో హీరో నేమ్ నేను, మనందరిలో ఉన్న నేను అనే ఈగోని రిప్రజెంట్ చేస్తూ తిరిగే హీరో చివరికి ఏమయ్యాడు అనేదే కాన్సెప్ట్. ఉపేంద్ర క్యారెక్టర్ బాగా యారిగెంట్ గా ఉండడం వల్ల, అలాగే అమ్మాయిల పట్ల ద్వేషం, ఇన్సల్టింగ్ గా మాట్లాడడం వల్ల క్రిటిసిజం ఫేస్ చేసింది ఈ సినిమా. అవన్నీ పక్కన పెడితే మూవీ పెద్ద హిట్, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని తిరగరాసింది. కర్ణాటక అండ్ ఆంధ్రలో పెద్ద హిట్ అయింది. జపనీస్ ఈ మూవీని చూసి బుద్ధుడి కథకు దగ్గరగా ఉందని ఇంప్రెస్ అయ్యారంట. నెక్స్ట్ మూవీ సూపర్. 10 years గ్యాప్ తర్వాత 2010లో మళ్ళీ ఒక సినిమాను డైరెక్ట్ చేశారు ఉపేంద్ర గారు. కర్ణాటకలో రికార్డ్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ లో రిలీజ్ అయింది అండ్ ఆల్సో తెలుగులో కూడా డబ్ అయింది. హీరో ఎన్ఆర్ఐ పొలిటికల్ మ్యానిపులేషన్ చేసి ఇండియాని 2030కి సూపర్ పవర్ గా ఎలా తీర్చిదిద్దారు అన్నదే ఈ సినిమా. నెక్స్ట్ వన్ ఉప్పిటు. ఒక కన్నడ సినిమా కోసం తెలుగు ఆడియన్స్ ప్రతి
ప్రతి సైట్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ లో వెతికి అలసిపోయిన సినిమానే ఉప్పి 2. ఉప్పి 1 క్లైమాక్స్ లో నేను అనే ఈగోని వదిలేసి నువ్వుగా మారిన కథ ఇది. ఏంటి కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా? మరి ఉపేంద్ర గారి సినిమాలు అలానే ఉంటాయి. ఈ మూవీ పాస్ట్ కోసం బాధపడకుండా, ఫ్యూచర్ కోసం కంగారు పడకుండా, ఓన్లీ ఇప్పుడేంటి అనేది ఆలోచించే హీరో కథ. ఉప్పి 2 కూడా సైకలాజికల్ థ్రిల్లరే. ఉపేంద్ర నుంచి ఇంకొక అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియా. ఈ సినిమా పూర్తిగా అర్థం అవ్వడానికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా అనొచ్చేమో. హీజ్ ఏ క్రియేటివ్ డైరెక్టర్. యునిక్ గా ఉంటారు. డైరెక్షన్, యాక్టింగ్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్ని ఫీల్డ్స్ లో కూడా పట్టున్నవారు ఆయన. ప్రెసెంట్ అయితే ఈయన యుఐ మూవీ విషయానికి వస్తే ట్రైలర్ ని బట్టి చూస్తే ఈ మూవీ గ్లోబల్ వార్మింగ్, ఏఐ, కోవిడ్-19 అండ్ యుద్ధాల ప్రభావం నుండి ప్రజల బాధలను చూపిస్తోంది. ఈ మూవీలో ఉపేంద్ర గారు అధికార దాహంతో ఉన్న అధికార లీడర్ రోల్లో యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ ని అర్థం చేసుకోవడం మాత్రం చాలా కష్టమనే చెప్పాలి. సో ఇది ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like, share, subscribe my channel for more updates.